హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా సంబంధించిన పథకం అయితే ఉందో ఆ పథకం సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ప్రణాళిక ముందుకైతే తీసుకొచ్చి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి ముందుకైతే వచ్చేసింది. సో దాదాపుగా చూసుకుంటే అందరు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ రోజున ఎంతమందికి వస్తుందని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూస్తే మీ కనుక డబ్బులు వస్తుందా రావట్లేదో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. దాంతోపాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే మాత్రం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లో వచ్చేస్తే మనకైతే మన తెలంగాణలో ఏదైతే రైతు బంధు పథకం గతంలో ఉండేదో ఆ పథకం కింద వచ్చేసి మనకైతే 4,000 నుంచి 5,000 అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి వానాకాలం పంట అలాగే ఏడాది మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వం 10,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఉందో హామీ ప్రకారంగా వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకి ఎకరానికి 15,000 అయితే రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి డబ్బులు అయితే రాలేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే రైతులకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది, ఈసారి ఎలాంటి బాగలేదని చెప్తున్నారు. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా మన రైతుల కోసం అయితే మరోసారి ప్రభుత్వం నుంచి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం జరిగింది. రైతులకైతే ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా 2,00,000 రుణమాఫీ చేశాం. దాంతోపాటు ఏదైతే రైతు భరోసా ఉందో దానిపైన కూడా మేమైతే ప్రణాళిక సిద్ధమైతే చేసాం. డైరెక్ట్గా మీ ఖాతాలో అయితే డబ్బులు జమ చేయడానికి అయితే మేమైతే ముందుకైతే వస్తున్నామని చెప్పారు. సో దాదాపుగా చూసుకుంటే మనకైతే అన్ని లైన్స్ అయితే క్లియర్ అయిపోయాయి కాబట్టి మనకి ఈ వారంలో వచ్చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎన్ని ఎకరాల వరకు వచ్చిందని. అలాగే ముందుగా ముఖ్యంగా ఎవరికి వస్తుంది ఈసారి అయితే డబ్బులు అయితే ఎవరైతే సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.